शुक्लम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्याम् कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। शान्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाकारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम्। लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृद्यानगम्यम् वन्दे विष्णुम् भवभयहरम् सर्वलोकैकनाथम्। मनोजवम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वानरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रम् श्रितपारिजातम् सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरम् मङ्गलमातनोतु। सिन्धूरारुणविग्रहाम् त्रिणयनाम् माणिक्यमौलिस्फुरत्तारानायकशेखराम् स्मितमुखीम् आपीनवक्षोरुहाम् पाणिभ्याम् अलिपूर्णरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्थरक्तचरणाम् ध्यायेत्परेदम्बिकाम्। హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఆ వెళ్ళిపోయేటప్పుడు కాయము వీడి జీవుడచి కంపిత చిత్తత నీగుచుండా ఓ నాయనయంచు నిజ నందన నందినులెల్ల నేర్చుచుండా శరీరాన్ని విడిచిపెట్టేసి జీవుడు వణికిపోతూ భయపడిపోతూ యముడి యొక్క పాశములకు తగులుకుని వెళ్ళిపోతుంటే నాన్నగారు నాన్నగారు అని కొడుకులు కూతుళ్ళు ఏడుస్తుంటే కను దోయిని భాష్మములుక దుఃఖ మహాంభుది చొచ్చు పత్నియున్ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఆయన వెళ్ళిపోతున్నారని భార్య ఏడుస్తూ నిలబడితే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, కాయము వీడి రారు కదా కర్మము పుణ్యము తప్పశంకర. వీళ్ళెవ్వరైనా నీతో వస్తారనుకుంటున్నావేమో, నీ కొడుకు రాడు, కూతురు రాదు, కోడలు రాదు, నీ భార్య రాదు, ఎవ్వరూ రారు, నీ కాయము కూడా నీ వెంట రాదు. నీతో వచ్చేది ఏదైనా ఉంటే నువ్వు చేసిన పుణ్యం ఒక్కటే వస్తుంది. కర్మము పుణ్యము తప్పశంకర. నువ్వేం చేశావో అది మూట కట్టి ఇక్కడ తగిలిస్తారు, నువ్వే పుణ్యం చేశావో ఇక్కడ తగిలించి వెలుతురు వెలిగిస్తారు. ఆ వెలుతురులో వెళ్ళిపోతావు, లేదా గాఢాంధకారంలో కొట్టుకుంటూ పోతావు. ఆనాడెవ్వడు నీకు ఉపకారం చేసేవాడు ఉండడు. ఏమిరా ఇంత కష్టపడి మనుష్య జన్మనెత్తి బ్రాహ్మణుడవై పుట్టి త్రికాల సంధ్యావందనం చెయ్యవలసినటువంటి వాడివి, సంతతము భగవన్ నామము నోటి వెంట రావలసినటువంటి వాడివి, ఆ మాట అనకుండా డుక్కులంకరని సూత్రములను పఠిస్తున్నావా? ఇంకా అవి వల్లె వేస్తే ఎవరో వచ్చి నీ దగ్గర వ్యాకరణం చేర్చుకుని 4 రూపాయలు ఇస్తారని తాపత్రయపడుతున్నావా? ఎంత ఆ ఆఖరికి కపంలో పడిపోయినటువంటి ఈగలా కొట్టుకుంటున్నావు కదరా. ఇది శంకరుల ఆక్రోశం. అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓరి మూఢుడా, ఎందుకొచ్చావో మర్చిపోయావు, కడుపులో ఉండగా ఏ ప్రమాణం చేశావో మర్చిపోయావు, ఎన్ని కోట్ల జన్మల నుంచి ఇలా తిరుగుతున్నావో మర్చిపోయావు. మళ్ళీ నా వాళ్ళు 4 రూపాయలు సంపాదించాలని మళ్ళీ పట్టుకుని బయలుదేరావు. ఇంత సంపాదించి నువ్వు పట్టుకెళ్లేదేముందో చూపించు. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులం ప్రీతిం యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కాలమున్ భార్గవ. ఎవరు ఇంతంత రాజ్యాలు పరిపాలించామన్నవాడు ఎవడు తనతో ఏం పట్టుకెళ్ళిపోయాడు? పట్టుకెళ్ళిపోయినటువంటిది ఒక్కటి లేదు. చిట్ట చివరన తన ఒంటి మీద కొత్త బట్ట కప్పి తాడు కట్టి కర్రల మీద పడుకోపెట్టి గడ్డిలో తీసుకెళ్లి పారేస్తే అక్కడ చిట్ట చివర తీసుకెళ్లిపోయేటప్పుడు పంపించేసేటప్పుడు ఆ కొత్త బట్ట కూడా తీసి పక్కన పారేస్తారు. ఎంత నగ్నంగా వచ్చాడో అంత నగ్నంగా అన్నవికారమైనటువంటి శరీరమునకు అగ్ని సంస్కారము జరిగిపోతుంది.
ఇంతకాలం నా కొడుకు నా కూతురన్న కాయము లోపల జీవుడు ఒక్కసారి ఉత్క్రమణం అయిపోయాడా? ఆ కొడుకు వచ్చి నిలబడ్డా, కోడలొచ్చి నిలబడ్డా, కూతురు వచ్చి నిలబడ్డా ఏమర్రా రెప్ప వెయ్యదు, మాట వినదు. మరి దేని గురించి రానికి తాపత్రయం? ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉన్నది అన్న నమ్మకం నీకుందా? నీ ఊపిరి తీయిస్తున్నవాడెవరు? నువ్వు తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తున్నవాడెవరు? నీ కంటికి చూపుగా నిలబడి చూపిస్తున్నవాడెవడు? నీలో తృప్తిగా భాషిస్తున్నవాడెవరు? వాడెవరో ఎప్పుడైనా ఆలోచించావా? వాడికి ఒక నమస్కారం చేద్దామని ప్రయత్నం చేశావా? పోని ఏదీ చెయ్యలేకపోతే కనీసం వాడి నామం పలుకుదామని ఆలోచించావా? భగవంతుడి నామం చెప్పడానికి మాత్రం నీకు ఓపిక లేదు. నీకు డుక్రుంకరని సూత్రాలు ఇంకా ఈ వయస్సులో కావలసి వచ్చేయరా నీకు? ఇది ఒక బ్రాహ్మణుడు అంటున్నారా? సమస్త జగత్తును అడుగుతున్నారా శంకరాచార్యులు వారి మాట? అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంత కోపంలో శంకరాచార్యులు వారి నోటి వెంట ఎటువంటి మాట పడిందో చూడండి. గోవింద 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 అన్రా మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరని. సంప్రాప్తే వచ్చేస్తోంది కాలం. ఎక్కడి నుంచి వచ్చేస్తోంది మృత్యువు? గడియారంలోంచి వచ్చేస్తోంది, క్యాలెండర్లోంచి వచ్చేస్తోంది, పంచాంగంలోంచి వచ్చేస్తోంది, సూర్యోదయ సూర్యాస్తమయాల్లోంచి వచ్చేస్తోంది. ప్రత్యాయాంతిగతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. రేపటి అమ్మయ్య సూర్యోదయం అయింది, అమ్మాయ్య సూర్యాస్తమయం అయింది, ఇంకో రోజు వచ్చింది, ఇంకో రోజు వచ్చింది, ఇంకో రోజు వచ్చిందని వీడు సంతోషపడిపోతూ ఉంటాడు. రామకృష్ణ పరమహంస అంటుంటారు, ఈ పెట్టెలో గోళీకాయలు పెట్టి ప్రతిరోజు ఒక్కొక్క గోళీకాయ తీసేస్తుంటే ఇందులో ఉన్న గోళీకాయలు ఖాళీ అయిపోతున్నట్టే ఈ లోపల ఎంత కాలం ఉండాలో, ఎన్ని రోజులుండాలో, ఎన్ని శ్వాసలుండాలో లెక్క పెట్టి అప్పచెప్పిన వాడు ఒకడు ఉన్నాడు. నీకు ఇన్ని ఊపిరిలు ఇస్తున్నాన్రా అని చెప్పి పంపిస్తాడు ఆయన. ఇన్ని ఊపిరిల లోపల ఇందులో ఉండి భగవద్ధ్యానం చేసుకోవడానికి మీకు ఇది ఒక ఉపకరణముగా ఇయ్యబడినది. ఇయ్యబడినటువంటి ఉపకరణమును దుర్వినియోగము చేసి దీన్ని కాని సక్రమంగా వినియోగించుకోలేదా? ఆ తర్వాత ఇందులోంచి ఒక్కసారి ఆ ఊపిరిలు ఎవరు లెక్క పెడతారు? మనతో ఉన్న వాళ్ళు ఎవ్వరూ లెక్క పెట్టరు. లోపల కూర్చున్న వాడికి ఒక్కడికే తెలుసు, వాడొక్కడే లెక్క పెడుతుంటాడు. ఇన్నైపోయాయి, ఇన్నైపోయాయి, ఇన్నైపోయాయని. వాడికి తెలుసు ఎన్ని ఊపిర్ల తర్వాత అయిపోతోందో లెక్క. ఖచ్చితంగా అన్నో ఊపిరి అయిపోగానే వాడు నిర్దాక్షిణ్యంగా సింహాసనం నుంచి దిగిపోయి ఉత్తరీయం పైన వేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయాడా, వాడి వెనకాతల జీవుడు వెళ్ళిపోతాడు. పతిం విశ్వస్యాస్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. వాడొక్కసారి వెళ్ళిపోయాడా, దేహం కింద పడిపోతుంది. అప్పటి వరకు కాలు తగిలితే నమస్కారం చేసిన కొడుకు మా నాన్నగారు వెళ్ళిపోయారంటాడు. వెళ్ళిపోయారని తీసుకొచ్చి కొత్త కర్రలకేసి కట్టి పట్టికెళ్ళి అవతల పారేస్తున్నాడు. పారేస్తుంటే ఇంకెక్కడుందిరా జీవితం? ఎంతకాలం బ్రతుకుతావో చెప్పు చూస్తాను. ఎంత డబ్బు సంపాదించాలి ప్రణాళిక ఉంది. పిల్లలకి పెళ్లి చెయ్యడానికి ఎన్ని సంవత్సరాల పాటు డబ్బు దాస్తే నెలకి ఇంత అని చెప్పున పెళ్లికి కావలసినటువంటి ద్రవ్యం సమకూడుతుందో ప్రణాళిక ఉంది. ఇన్నింటికి ప్రణాళికలు వేస్తున్నావే, నువ్వెంతకాలం ఉంటావో నీకు ప్రణాళిక ఉందా? నీకు తెలుసా? తెలియదే. తెలియనప్పుడు అన్నింటికన్నా ఇది చాలా ముఖ్యమే. అయినప్పుడు ఎంత సమయాన్ని భగవంతుని యొక్క నామము చెప్పడానికి నువ్వు వెచ్చిస్తున్నావు? ప్రయత్నపూర్వకంగా మిగిలినటువంటి సమయమంతా కుటుంబానికి ఇస్తే వాళ్ళు నీతో వచ్చేది లేదు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నెగుచుండ. వాడు వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కళ్ళు రాడు వెనకాతల. వచ్చేది ఏదైనా ఉంటే తన పుణ్యమే తనతో వస్తుంది. నీ పుణ్యం నువ్వు లెక్క పెట్టకుండా ఎవరిని భగవంతుడి నామం చెప్పడానికి ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నావు? ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న. నహి నహి రక్షతి డుక్రూంకరని. ఉరే, నేను ఇంత వ్యాపారం చేశానంటావు, ఇంత ఉద్యోగం చేశానంటావు, ఇంత విద్య ఆర్జించానంటావు, ఇవన్నీ నీతో వస్తాయనుకుంటున్నావా? ఇవేవీ నీతో రావు. నీ వెనకాతల వచ్చి నిన్ను రక్షించగలిగినటువంటి వాడు ఎవరైనా ఉంటే కేవలము భగవానుడొక్కడే రక్షించగలడు. వాడికి ఉన్నటువంటిదేమిటి? అపారమైన కరుణ. అందుకే భగవంతుని గురించినటువంటి ప్రార్థనా శ్లోకం ఎక్కడ చెప్పండి
ఒకటే శ్లోకం. అమ్మవారి గురించి చెప్పండి, అవ్యాజ కరుణామూర్తి. ఆవిడికో కారణం ఉండదు ఆ కరుణకి, అంత దయ అమ్మకి. స్వామి గురించి చెప్పండి, స్వామి ఏమిటి, ఎప్పుడు దయామూర్తి, ఆయనకి ఎప్పుడు దయ. అంత దయ కలిగిన వాడెవరు? ఒక్క భగవానుడొక్కడికే ఆ దయ ఉంటుంది. అంతవరకెందుకండి, రేపటి శ్లోకంలో మన బతుకేమిటో బయట పెట్టి చూపిస్తారు శంకరాచార్యుల వారు. యావత్విత్తోపార్జన సక్త స్థవన్నిజ పరివారో రక్త అన్న చోట అంటి పెట్టుకుని లోపల ఉండేటటువంటి వాడు పరమేశ్వరుడు తప్ప వేరొకడు ఎవ్వడు ఉండడు. ఎవడి పని తీరిన తరువాత వాడు వెళ్ళిపోతాడు. కొడుకైనా అంతే, కూతురైనా అంతే, అల్లుడైనా అంతే, భార్య అయినా అంతే, ఎవరైనా అంతే. ఈ సంబంధాలన్నీ అతి కృతకమైనటువంటి సంబంధములు. విడిపోతున్నప్పుడు వెంట వచ్చేటటువంటి వాడు ఎవ్వరూ లేడు. భాగవతంలో నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు. ధర్మరాజుతోటి నారదుడు చెప్తాడు, ఇన్ని రకాలుగా భగవానుడు రక్షిస్తాడో తెలుసా? నీ కొడుకుని నువ్వు కోపంతో రే అని పిలిస్తే ఏనాయనని అస్తమానం అలా పిలుస్తారు, అంత కోపం ఏంటి, మంచిగా పిలవచ్చు కదా అంటాడు వాడు. నువ్వు కన్న కొడుకు, నువ్వు డబ్బు పెట్టి పోషిస్తే పెరిగిన కొడుకు, నీ రక్తాన్ని చెమటగా మార్చి నువ్వు ధనం సంపాదించి పెంచితే పెరిగినటువంటి కొడుకు 4 మాటలు కోపంగా పిలిచి చూడు. నీ యశస్సులో భాగం పంచుకుని నీ వలన ప్రయోజనాన్ని పొంది నీ వలన పసుపు కుంకుమలు నిలబెట్టుకుంటున్న భార్య 10 మాటలు కోపంగా పిలు, ఏమిటండి ఆ కోపం అంటుంది. నీ కూతుర్ని పిలు, నీ అల్లుణ్ణి పిలు, నీ పరిచారికుణ్ణి పిలు, ఏమిటా కోపం అని ప్రశ్న వేస్తారు. 2 మాటలు కోపం వస్తే అంతటి మహానుభావుడు. ఏమి 2 మాటలైన కోపగిస్తే నాకు వచ్చిన నష్టం ఏమిటి, ఆశీర్వచనమే అని సర్దుకుంటారు అనుకుంటున్నావా? ఎవ్వరూ సర్దుకోరు. ఒక్క భగవానుడికి మాత్రం ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? కామోత్కంఠత గోపికల్. గోపికలు ఎలా ప్రేమించారో తెలుసా? పరమేశ్వరుణ్ణి కేవల కామంతో మోహించారు. అయినా ఇచ్చేశాడా లేదా? భగవానుడు మోక్షం ఇచ్చేశాడు. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు. కంసుడేం ప్రేమతో కృష్ణుడేం తలుచుకోలేదు. తిరుగుచు కుడుచుచు వ్రాలుచు అరుగుచు కూర్చుండి లేచు ననవరతంబున్ హరిచలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనీయులు కన్నన్నారు పోతన గారు. వాడికి కూర్చున్నా, లేచినా, పడుకున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా వాడికి భయం. అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో, కృష్ణుడు వచ్చేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో. అందుకని తింటుంటే అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడేమో, తాగుతూ అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడేమో, ఎప్పుడు కృష్ణ 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 అన్నాడు. అంటే మాత్రం మోక్షాన్ని ఇచ్చేశాడు. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామాగ్రించి శపాల ముఖ్య నృపతుల్. కేవల వైరంతో, శత్రుత్వం, కృష్ణుణ్ణి చంపేయాలన్నదే కోరిక. శిశుపాలుడు బతికున్న నాళ్ళు అలా వైరం పెట్టుకు తిరిగాడు. అంత వైరంతో పడుకున్నా, లేచినా కృష్ణుడు 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 అంటుండేవాడు. అలా ఎవడైనా నన్ను తలుచుకుంటే ఎంత బాగా తలుచుకుంటున్నావురా నన్ను వాడికి పొలదండ వేస్తామండి మనం. భగవానుడు కనుక ఇంత వైరంతో శిశుపాలుడు తలుచుకున్నా కూడా ఆయనకి నన్ను తలుచుకున్నాడ్రా అంతే చాలని చెప్పి మోక్షం ఇచ్చేశాడు. వైరక్రియా సామాగ్రం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్. ఏమిటి ఆ వృష్ణు వంశంలో పుట్టిన వాళ్ళు చేసినటువంటి పని? వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళు చేసిన పుణ్యమేం లేదు. కృష్ణుడు ఏ వంశంలో పుట్టాడో వాళ్ళ వంశంలో పుట్టారు, అంతే, వాళ్ళకి మోక్షం వచ్చేసింది. సంబంధులై వృష్ణులున్ ప్రేమం మీరలు. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏదో సాక్షాత్తుగా పరమాత్మ అనేటటువంటి భక్తిభావంతో ఏం పూజించలేదు. చాలా కాలం దేహ సంబంధీకుడు బావా అన్న భావనతోనే ఆయనతో కలిసి చెరించాడు. అలా ప్రేమతో మా బావా అనే ప్రేమ పెట్టుకున్నంత మాత్రం చేత అర్జునుడు ఉద్ధరింపబడ్డా లేదా? అందుకని ప్రేమం మీరలు భక్తి మేము అంటే నారదుడు చెప్తున్నాడు ఈ పద్యాన్ని. అందుకని మేము భక్తితో శ్లోకం చేశాం పరమాత్మని. భక్తి మేము ఇదే చక్రింకంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరి చందన్వచ్చుధత్రీశ్వర. ఏదో ఒక భావనతో రోజు ఆ నామం చెప్పడం నేర్చుకో, నీకు ఇంకేం అక్కర్లేదు. వీళ్ళందరే భావనతో అన్నారు. కాముకత్వంతో గోపికలకి ఒళ్ళు పై తెలియలేదు అసలు. రాసలీల జరిగినప్పుడు నల్లని వాడు పద్మనయనం ములవాడు కృపారసమ్ముపై చిల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు చెల్వల మనధనమ్ము తెచ్చనో మల్లియలారమి పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అన్నారు. ఆఖరికి మల్లె మొక్కల దగ్గరికి వెళ్ళి ఓ మల్లె మొక్కలారా కృష్ణుడు మీ చాటున దాక్కున్నాడా చెప్పండి అని మల్లె మొక్కలను అడగడం ఏమిటి?
పోని మల్లె మొక్కల్ని అడిగారంటే అర్థం ఉందనుకోవచ్చు. కనపడ్డ ప్రతి పూల మొక్కల్ని అడిగారు వాళ్ళు. వెళ్ళి పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలక నిటులు, ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు, మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని, చందన కానవే చందన చర్చితు కుందంబ కానవే కుందరదను, ఇంద్రభూజను కానవే ఇంద్ర విభవు, కువల వృక్షయ కానవే కువలయేషు, ప్రియక పాదవ కానవే ప్రియ విహారు, అనుచు కృష్ణుని తలచి రయ్యబ్జముఖులు. కనపడ్డ ప్రతి పూల చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగారు. మా కృష్ణుడున్నాడా మా కృష్ణుడున్నాడా మా కృష్ణుడున్నాడా అని అడిగారు. అడిగితే వాళ్ళందరూ మోక్షాన్ని పొందారా లేదా? మాధవం మాధవం చాంతరేణంగనా గిద్ధిదా కల్పకౌ మండలే మధ్యగౌ సన్యగౌ వేణునా దేవకీ నందనః అన్నారు. అలా అంగనకి మధ్యలో కృష్ణ పరమాత్మకి మధ్యలో అంగన ఉండి రాసలీలా వైభవాన్ని పొంది రాసలీలలో మోక్షస్థితిని అనుభవించారా లేదా? అనుభవాన్ని పొందారు. అందుచేత నీకు తెలిసి అను తెలియక అను, మీరు తెలిసి ముట్టుకోండి అగ్నిహోత్రం కాలుతుంది. అయ్యో నాకు తెలియదండి అది నిప్పని, తెలియక ముట్టుకున్నారండి మా అబ్బాయి, అయినా అదేమిటండి అలా కాల్చేసింది, పసిపిల్లాన్ని కాల్చేయడమే, కాల్చేస్తుంది అంతే, అది దాని ధర్మం. అంతేకాని అయ్యో పాపం వాడి పిల్లాడండి వాడిని కాల్చేయడం ఏమిటంటే అగ్ని ఒకటి పట్ల చల్లగాను ఒకటి పట్ల వేడిగాను ఉండదు. అగ్ని అంటేనే వేడిగా ఉండాలి. భగవానుడు అంటే ఏమిటి? కవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషనోల్లాసకిన్ శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో. మీరు తెలిసి చెప్పండి తెలియక చెప్పండి, భగవన్నామం చెప్పడానికి ఊపిరి అలవాటు పడిపోయిందా వాడు ఏం చేస్తుండనివ్వండి. మనస్సుకి ఒక ప్రత్యేకమైన బలమున్నది, ప్రత్యేకమైన బలహీనత ఉంది. అన్నిటికన్నా మనస్సుకున్నటువంటి గొప్ప బలం ఏమిటో తెలుసా అండి? మీరు చెప్పిన చోటికి అది వెళ్ళదు. దానికి అంటూ ఒక ఆలంబనం కావాలి, ఎప్పుడో దానికి ఆధారం కావాలి, పట్టుకు తిరుగుతుంది. కానీ మీరు ఎప్పుడు ఒకటే ఇచ్చారనుకోండి ఇది విసుక్కుంటుంది, వదిలేస్తుంది, ఇంకో చోటు పోతుంది మళ్ళీ. అందుకని మార్చి 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 భగవంతుణ్ణే తీసుకెళ్లి ఇచ్చేస్తుంటారు. పొద్దున్న లేస్తాడు, కాసేపు సంధ్యావందనం అంటాడు, ఆ తర్వాత షోడశోపచార పూజ అంటాడు, ఆ తర్వాత గజేంద్ర మోక్ష పారాయణ అంటాడు, ఆ తర్వాత ఆఫీస్కి వెడుతూ కూడా ఓసారి పూజా మందిరం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి భగవాన్ బయలుదేరండి ఆఫీస్కి అంటాడు. స్వామి తనతో వెంట వస్తున్నట్టు భావిస్తాడు, వచ్చి కూర్చుంటాడు, స్వామి ఆశీనులు కండి అంటాడు, పక్కన భగవానుడు కూర్చున్నట్టే మాట్లాడతాడు. తనకు ఇబ్బంది వచ్చిందా స్వామి ఏమిటి కష్టం అంటాడు. నేను సేవింపక నాపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఒకవేళ ఆఫీసులో ఎవరో తిట్టాడు అధికారి పిలిచి, ఓహో భగవాన్ ఎంత పాపం చేశానో ఇలా పోయింది నా పాపం అంటాడు. అన్నిటికీ భగవానుడితోడితే సంబంధం. హాయిగా ఇంటికి వస్తాడు, కాసేపు సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. యజ్ఞం చెయ్యాలా యాగం చెయ్యాలా? నామం చెప్పడం అలవాటు చెయ్యి, దాని ఎందు ప్రీతిని అలవాటు చెయ్యి. చేశావా? ఏదో ఒక నామం, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఈ నామం చెప్తేనే మోక్షం, ఆ నామం చెప్తే మోక్షం లేదని ఎక్కడా చెప్పలేదు శాస్త్రంలో. ఏ నామమైనా గొప్పదే. అయితే మరి శంకరాచార్యులు వారు గోవిందా 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 ఎందుకన్నారన్నదాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. ప్రస్తుతం నేనున్నది భజ, అక్కడే ఉన్నాను. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతేలో భజ దగ్గరే. అందుకని ఆ మాటను భగవన్నామం చెప్పు. భగవన్నామం చెప్పావా అది నిన్ను ఉద్ధరించేస్తుంది. ఉద్ధరించి ఎందుకని ఆ వస్తువు అటువంటిది. ఆ వస్తువు క్రమంగా ఆ ఆలంబనం తీసుకుని మనస్సు దాన్ని పట్టుకోవడానికి అలవాటు పడిపోయిందా ఇంకా దాన్నే పట్టుకుంటుంది. దాన్ని పట్టుకోవడం అలవాటు పడిందా ఒకసారి చెయ్యి పట్టుకున్న తర్వాత విడిచిపెట్టడం దానికి చేత కాదు. పట్టి విడువరాదు నా చెయ్యి అంటారు త్యాగరాజు గారు. ఒకసారి పరమాత్మ కాని చెయ్యి పట్టుకున్నాడా ఇంకా మనస్సు అక్కడే 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 తిరుగుతూ ఉంటుంది. మిగిలిన చోట్ల ఎంత తిరగనివ్వండి బంధంలో పడుతుంది. ఆయన దగ్గర ఎంత తిరగనివ్వండి అంత తృప్తిలోకి వెళ్ళిపోతుంది. అదే భక్తి. భక్తి అంటే ఏమిటి? ఏది జరుగుతున్నా ఒక్కొక్కరికి భార్య మీద ప్రీతి ఉంటుంది, వాడి పరుసులో ఆవిడ ఫోటో ఉంటుంది,
వాడు ఆఫీస్కి వెళ్ళిపోతూ 1000 మాటలు ఆవిడతో మాట్లాడతాడు, బుజ్జగిస్తాడు, ముద్దులాడతాడు, సంతోషిస్తాడు, ఎదురు రమ్మంటాడు, ఎదురొస్తుంది, సాయంకాలం వచ్చేస్తాను బెంగెట్టుకోకంటాడు, మధ్యాహ్నం వచ్చేస్తాను బెంగెట్టుకోకంటాడు, ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తానంటాడు, నా జేబులో సెల్ ఉంది నువ్వు ఫోన్ చేయంటాడు, నేను పలుకుతానంటాడు. ఇంత బాధలు పడి 37 సంవత్సరం అయ్యాకప్పటికి అని అతి కష్టం మీద ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ పరుసులోంచి ఆవిడ ఒకసారి చూసుకుని అక్కడ కూర్చుని పక్క స్నేహితుడు వచ్చి కూర్చోగానే నిన్న రాత్రి అండి నేను మా ఆవిడ అని మొదలెడతాడు. ఎందుకని మాటలు ఆవిడ గురించి? నీ మనస్సు ఆవిడ ఎందుకు ప్రీతి చెంది ఉంది, అందుకని నీ నోరు విప్పితే ఆవిడే వస్తుంది. ఎందుకంటే వాడు మాట్లాడే మాటలని బట్టి వాడి మనస్సు ఎక్కడ లగ్నమైపోయిందో నీకు తెలిసిపోతుంది. ఆ వస్తువు ఎందు మనస్సు లగ్నమై ఉన్నది. ఇంకొకరిని కలపండి, వాడు ఎందులోంచైనా భగవంతుడి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి ఆయన గురించి మాట్లాడటం మొదలెడతాడంటే వాడి మనస్సు ఎక్కడుంది? వాడి మనస్సు భగవంతుని యందు లగ్నమై ఉన్నది. ఇటువైపు ఎంత పట్టుకోండి బంధనంలోకి తీసుకుంటుంది, అటువైపుకి ఎంత వెళ్ళండి అంత మోక్ష స్థితిలోకి వెడుతుంది. ఇదే భక్తి అంటే. హాయిగా 4 మంచి మామిడి పళ్ళు తెచ్చుకుంటాడు. భగవన్, ఈ మామిడి పళ్ళ రూపంలో పృథివిలోంచి నాకు కావలసిన రూపంలో ఇంత సువాసనతో మామిడి పండు అయ్యావా, ఎంత అదృష్టమయ్యా స్వామి, నువ్వే తింటున్నావయ్యా లోపల కూర్చుని యజ్ఞమూర్తివై అంటాడు. మామిడి పండు తింటాడు. ఆఖరణ తిన్న తర్వాత దీని సారము చేత కలిగినటువంటి మనస్సు సర్వకాలముల యందు సత్యమునందు రమించుగాక, అదే సత్యం తప్పేన పరిశించామి, రాత్రి అయితే ఋతం తా సత్యేన పరిశించామి అని నీళ్లు విస్తర చుట్టూ తిప్పుతాడు, లేస్తాడు. ఏది చేసినా, ఏది చూసినా, ఏ ఆనందం విన్నా, ఏ కష్టం విన్నా ఇదంతా భగవానుడి యొక్క కృప అంటుంటాడు. ఎందుకు ఆయన గుర్తు రావడం? పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్భూవర. అయితే కోటేశ్వరారు ఇంత తేలిగ్గా చెప్పేశారు, చాలా తేలిగ్గా ఉంది, మీరు చేస్తారా ఇలాంటి పనులు? మీరు ఇలా అస్తమానం భగవంతుణ్ణి ప్రతిరోజు తలుచుకుంటారా అంటే ఇదంత తేలిక అనుకుంటున్నావేమో. ఇలా ఇంత తేలిగ్గా అందరూ భగవన్నామాన్ని ప్రతిరోజు ప్రతి క్షణం తలుచుకుని భగవంతుని యందు ప్రీతి పొంది ఉండగలిగినటువంటి పరిస్థితిని పొంది ఉంటే శంకరాచార్యుల వారు జగత్తుని అడ్డుపెట్టి భజ అని అనవలసినటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రహ్లాదుడు చెప్తాడు ప్రహ్లాదోపాఖ్యానంలో, ఇది ఇవ్వాల్టి అలవాటు కాదురా వీళ్ళకి, అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్నరల చెర్విత చెర్వినులైన వారికి జెచ్చెర పుట్టునే, పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన కానలకు ఏగిననైన ఏమిచ్చిననైన హరిప్రబోధములు. ఏమి కొడుకు పట్టుకొచ్చి దిక్కుమాలిందో పంచపెట్టక్కర్లేదు. ఆయన మా అబ్బాయి అని ఎంత పొంగిపోతుంటాడో వీడాస్తి కూడా వాడు పట్టుకుపోయి తగలడతాడు. ఆయన మా అబ్బాయి అండి అని అబద్ధాలు ఆడతాడు కొడుకు కోసం, ఎంత ప్రీతో. కానీ ఒక్కనాడు భగవంతుడి గురించి అలా నోరు చింపుకు మాట్లాడవే, ఒక్కనాడు భగవంతుడి గురించి అన్ని కన్సెషన్స్, అన్ని షార్ట్ కట్లు, అన్ని బైపాస్లు ఎవరి దగ్గరికి వచ్చేసరికో తెలుసా అండి? భగవంతుడి దగ్గరికి. వాడు కూర్చుని ఒక్క అరగంట సేపు భగవన్నామాన్ని స్తోత్రం చేయడు. ఎందుకండి ఇక్కడ ఉండాలి కానీ, ఇక్కడుండి మీ ఆవిడ గురించి చెప్పడం మానవే చెప్తున్నావు. ఇక్కడ ఉంటే చాలట, మరి ఇక్కడ ఉంటే అది నోట్లోంచి వస్తుంది వాక్కుగా, మరి ఇక్కడ ఉంటే రాదే, ఎప్పుడు చెప్పవే. ఇది భగవంతుడి యొక్క ప్రసాదం అండి అనవే, అనడు. నీకు ఒక ఉపకారం జరిగింది, ఆ ఉపకారం చేసిన సర్వేశ్వరుణ్ణి దర్శనం చేద్దామన్న కృతజ్ఞత నీకు కలగదు. ఎందుకు కలగదు? ఇది నా ప్రజ్ఞ అని నీకు నమ్మకం. భగవంతుడన్నవాడున్నాడని నువ్వు చెప్తున్న మాట ముసుగు, నాటకం. నీకు లోపల ఆ పూనిక లేదు. ఉంటే ఆ భావన సంతతము తిరగాలి, అది తిరగట్లేదు, నీ జీవితం వృధా అయిపోతుంది. అందుకని భజ, అందుకని ఆ మాట. ఇది శంకరాచార్యుల వారి యొక్క సందేశం. ఆ నామం చెప్పరా ఉద్ధరింపబడిపోతావు. ఏ నామం చెప్తావు? ఇంకొక నామం అక్కర్లేదు. నీకు అలవాటు లేక ఏమైపోతున్నావో తెలుసా? భగవన్నామం చెప్పుకోవడం నువ్వు ఎప్పుడు ప్రారంభం చెయ్యలేదు. ఎప్పుడు దానివల్ల ఏమయ్యావు? అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై ఎప్పుడు విషయ సుఖాల్లో లంపటంలో పడిపోయి చచ్చుచు పుట్టుచున్నరల చెర్విత చెర్వినులైన వారికి. ఎంత గొప్ప మాట అండి! పొద్దున్నన్నం తింటాడు, మధ్యాహ్నం అన్నం తింటాడు, సాయంకాలం అన్నం తింటాడు. పొద్దున్న సంసారం, మధ్యాహ్నం సంసారం, సాయంత్రం సంసారం, రాత్రి సంసారం, లేస్తూ సంసారం, పొద్దున్న పిల్లలు, రాత్రి పిల్లలు, ఎప్పుడు సంసారంలో పడి, సంసారంలో పుట్టి, సంసారంలో చచ్చి, మళ్లీ సంసారంలో పుట్టి. ఇన్ని మాటలైందిరా ఇప్పటికి నీకు.
నువ్వు పట్టుకున్న సంసారం వల్ల ఇంతకన్నా కొత్తది ఏమైనా నువ్వు పొందావా? కానీ విచిత్రం ఏమిటో తెలుసా? అలా చెప్తే అందరూ భగవన్నామని చెప్పేస్తారు అనుకుంటున్నావా? జెచ్చెర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధములు. అడవికి వెళ్ళిపోతే మాత్రం వాడు ప్రశాంతంగా ఉంటాడు అనుకుంటున్నారా? అక్కడ చెమట ఎక్కువ పట్టేస్తుంది వాడికి. ఏమైపోయిందో, రాజ్యం ఏమైపోయిందో, భార్య ఏమైపోయిందో, పిల్లలు ఏమైపోయారో, ఆశ్రమాలకు వచ్చేసాం, ఇక్కడుండిపోయాం అని చెప్పి చింత మరీ ఎక్కువైపోయి, అక్కడే బీపీ ఎక్కువైపోయి, అక్కడే షుగర్ ఎక్కువైపోయి అల్లరపడిపోయే వాళ్ళు బోలంతమంది ఉంటారు. అసలు మనశ్శాంతి అనేటటువంటిది ఇక్కడ ఉండాలి. అందుకని అదిగో ఆ భక్తి నేర్చుకో. భజ గోవిందం, గోవింద గోవింద గోవింద. శంకరుల నోటి వెంట అప్రయత్నంగా 3 మాటలు పడిపోయింది ఆ మాట. 3 మాటలు ఏదైనా చెప్తే ఏమిటో తెలుసా అండి దాని అర్థం? అది పరమ సత్యము అని గుర్తు. 3 మాటలు ఒకరి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారనుకోండి, అది సత్యము అని గుర్తు. అందుకే స్త్రీ మెడలో మంగళసూత్రం కట్టినా 3 ముళ్ళు, ఇది సత్యము అని. అందుకని అంత పరమపావనమైనటువంటి సత్యమును నేను చెప్తున్నాను, నమ్ము నువ్వు. గోవిందా 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 అను. అంటే ఇప్పుడు విన్న ఆయనకి ఒక భయం వెయ్యాలి. ఏమిటా భయం? అరెరే, మరి నా జీవితం ఇంతకాలం అయిపోయింది కదా, వృద్ధాప్యంలోకి వచ్చేసాను కదా, ఇంకా నేను ఇప్పుడు ఏం చెయ్యగలను? నేను ఇప్పుడు చెయ్యగలిగింది లేదు. పూజామందిరంలోకి వెళ్ళి కూర్చోగలనా? కూర్చోలేను, కాళ్ళు మడుచుకోవు. పోనీ కూర్చుని ఓ దీపం వెలిగించగలనా? చేతులు వణికిపోతాయి. అగ్గిపుల్ల పట్టుకుంటే నా చెయ్యే కాలిపోతుంది. ఓ అగరత్తు వెలిగించి భగవంతుడి చుట్టూ తిప్పానా? కళ్ళు సరిగ్గా కనపడక ఆయన మూర్తి కొట్టి నిప్పురవలు ఆయన పాదాల మీద పడతాయి. ఓ పువ్వు తీసి ఆయన మీద వేస్తానా? వణికిపోయి నా ఒళ్ళో పడిపోతాయి. ఇంకా నేనేం చేస్తాను? నేను చెయ్యగలిగిందేం లేదు అని బెంగ పెట్టుకుంటున్నావేమో. ఇది జగద్గురువులంటే కేవలం నిందించడం కాదు, కేవలం అసహించుకోవడం కాదు, ఆచార్యుడైన వాడు మార్గాన్ని చూపిస్తాడు. అందుకని శంకరులు ఒక మాట చెప్తున్నారు, గోవిందా 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 అని 3 మాటలు అనరా? ఈ గోవిందా అన్న మాటే శంకరాచార్యుల వారికి ఎందుకు జ్ఞాపకం వచ్చిందో తెలుసా అండి? ఇంత అజ్ఞానంలో పడిపోయి ఉన్నాడు ఈయన. అజ్ఞానాన్ని తొలగించగలిగినటువంటి గురువు దొరకలేదు, అందుకు నా జన్మ వృథా అయిపోయింది అని తన గురువులు గోవింద పాదాచార్యుల వారు గుర్తొచ్చారని చంద్రశేఖర పరమాచార్యుల వారు వ్యాఖ్యానంలో రాశారు. అందుకని తన గురువులు గోవింద పాదులు గుర్తొచ్చి అక్కడ గోవింద అన్న నామం పడింది. గురువు జ్ఞాపకానికి వస్తే 2 గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పుడైనా సరే జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మాట నేను చెప్పడం లేదు, పరమాచార్యుల వారు రాశారు ఒక చోట వ్యాఖ్యానంలో. గురువుని తలుచుకుంటే 2 సిద్ధిస్తాయి. 1 వాక్కుకి శుద్ధి ఏర్పడుతుంది, 2 హృదయమునకు శుద్ధి కలుగుతుంది. ఈ 2 తక్షణం ఇవ్వగలిగినటువంటి వాడు గురువు ఒక్కడే. అందుకే మనం ఆచమనం చేసి పూజకి కూర్చున్నా మొట్టమొదట పూజ ప్రారంభం చేసే ముందు ఎవరికి నమస్కారం చేస్తామంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః అని గురువుకి నమస్కారం చేసి పూజ చేస్తాం. మళ్ళీ పూజ అయిపోతే మంగళాశాసన పరై మదాచార్య పురోగమై, ఆ గురువుల యొక్క పరంపరకి నమస్కారం అని గురువుల యొక్క పరంపరకి మంగళాశాసనం చేస్తాం. అందుచేత ఒక్కసారి తన గురువుల్ని తలుచుకున్నారు. కాదు కాదు, అందులో ఏ నామము చేత మనము ఉద్ధరింపబడతామో చెప్తున్నారు శంకరులు. ఏమిటా నామం? గోవిందా గోవిందా గోవిందా. గోవింద అన్న నామానికి 3 ప్రత్యేకమైనటువంటి శక్తులున్నాయి. ఏమిటో తెలుసా అండి అవి? దుస్వప్నే స్మర గోవిందం. ఏదైనా పీడకల వస్తే ఆ పీడకల యొక్క ఫలితము రాకుండా చూసుకోవాలి అంటే లేచి ఆచమనం కూడా చెయ్యక్కర్లేదు, ముఖం కూడా కడుక్కోక్కర్లేదు. మంచం మీద లేచి కూర్చుని 3 మాటలు గోవిందా 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 అని పడుకుంటే ఆ వచ్చినటువంటి దుస్వప్నము యొక్క ఫలితము పరిహారం అయిపోతుంది. ఆ ఫలితము రాదిగా. 2వ గొప్ప శక్తి ఆపద గట్టెక్కుతుంది. ఏదైనా చాలా ఆపదలో ఉన్నవాళ్ళు గోవిందా 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 అంటే ఆ ఆపద తీరుతుంది పూనికతో. 3వది అహంకారం తీసేస్తుంది. లోపల అహంకారం పెరిగిపోతోందండి, నా తలకాయ వంచలేకపోతున్నాను, లోపల ఈగో ఈగో అంటుంటారు మన వాళ్ళు.
లోపల నుంచి నా ఈగో యాక్సెప్ట్ చేయదండి అంటుంటాడు. ఎందుకు పనికి వస్తుంది ఆ ఈగో? కట్టెల్లో కారణానికి తప్ప. అందుకని అదిగో అంత అహంకారం ఉన్నవాడు గోవింద 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 అని గోవిందనామాన్ని చేస్తే ఆ అహంకారం విరిగిపోతుంది. ఇలా తీయగలిగిన శక్తి గోవిందనామానికి ఎక్కడ నుంచి వచ్చింది? ఏం గోవిందా అన్న మాటనే శంకరాచార్యులు వారు ఎందుకు ప్రయోగించారు? మిగిలినటువంటి అవతారములు ఏ అవతారమైనా కానివ్వండి, ఏదో ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసమని ఒకే స్వామి వస్తారు. అందుకే వేదోద్ధారణ, మందరాహరణ, పృథ్వీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, నృపాహంకార నిర్వాపన, వైదేహీరమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, క్షోణీ దివ్యత్తరుణ, తమోహరణ, తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. ఆయన ఒక్కడే ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే. ఆ ఒక్కటే అనేక అవతారములు స్వీకరిస్తుంది. వచ్చి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రాక్షస సంహారం చేస్తుంది. కానీ మీకు కృష్ణావతారంలో మాత్రం ఒక గమ్మత్తు జరిగింది. ఏమిటా గమ్మత్తు? కృష్ణుడు వచ్చినది అపారమైన సౌలభ్యంతో వచ్చాడే. మిగిలిన అవతారములకు ఈ సౌలభ్యం లేదు. కృష్ణుడు పుట్టింది ఎక్కడ పుట్టాడు? అసలు ఎవ్వరూ ఊహించినటువంటి గొల్లవాళ్ల ఇంట్లో పుట్టాడు. ఆ పుట్టడం కూడా ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ తల్లి చనుపాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిదిగి, ఏ కర్మయును లేక వెలయునొక్కటికి జత కర్మంబులు సంభవించి, ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది, ఏ నోములను లేక వెలయు కోప కులమున ఆ అంశ సంభవించి, ఏ చదువులనైన ఇట్టిట్టిదనవా అని అర్థం అవయవముల యందు అందముంది అన్నారు. ఆయన పుట్టింది గోపాలకుల యొక్క కులంలో పుట్టాడు. కేవలం చేతిలో ఒక కర్ర పట్టుకుని ఆ పిల్లనగ్రోవిని ఆ ఉత్తరీయంలో దోపుకుని కనిపించినటువంటి అడవి పూలల్లా కోసేసి తల నిండా పెట్టేసుకుని ఆ నెమలి పింఛం ఒకటి పెట్టుకుని ఆ ఒంటి నిండా ధూళి పడిపోతుంటే వాళ్ళందరితో కలిసి వెళ్లి ఆ గోపాల బారులతో కలిసి ఆడుకుంటూ వాళ్ళని రక్షించడానికి ఎందరో రాక్షసుల్ని సంహరించాడు. అక్కడ వరకు విడితే కృష్ణావతారంలో ఉన్నటువంటి గొప్పతనం అదొకటే కాదు. ఆయనలో ఉన్న చాలా గొప్పతనం కృష్ణావతారంలో ఏమిటో తెలుసా అండి? తనని నమ్ముకున్న వాడిని రక్షించడం కోసం తను కష్టాలు పడ్డాడు. తను దెబ్బలు తిన్నాడు కృష్ణ పరమాత్మ. ఎంత భీష్మాచార్యుల వారు స్తోత్రం చేశారు శ్రీకృష్ణ భగవానుణ్ణి. స్వామి, నీ యొక్క సౌలభ్యాన్ని ఏమని వర్ణించనయా? హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయము పార్థునకిచ్చు వెక్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియు బోరించు మహానుభావుమదిలో చింతింతున శ్రాంతము. ఆ అర్జునుడికి సారథ్యం చెయ్యడం కోసమని ముందు పగ్గాలు పట్టుకుని స్వామి నువ్వు రథం నడుపుతుంటే నీ ముఖమంతా చెమట పట్టేసింది. ముందు పరిగెత్తేటటువంటి గుర్రముల యొక్క డెక్కల నుంచి పైకి రేగినటువంటి ధూళి వచ్చి నీ ముఖం నిండా అంటుకుపోయింది. ఆ జుట్టు నిండా ధూళి పడిపోయింది. అంత ధూళి ధూసర భూరితమైనటువంటి ముఖంతో ఒంటి నిండా చెమట పట్టేస్తే గుర్రాన్ని నడిపావు. పోనీ అక్కడతో ఊరుకున్నావా స్వామి? త్రిజగన్మోహన నీలకాంతితో నువ్వు దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయిన్ రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప మా విజయించేరెడు వన్యకాడుమది నావేశించు నెల్లప్పుడు. భీష్మాచార్యుల వారు వేసినటువంటి బాణ పరంపర వచ్చి ఆయనకి శరీరానికి కొట్టి దెబ్బలు తిన్నాడు. దెబ్బలు తిని కూడా చాలా నొచ్చియు బోరించు మహానుభావుమదిలో ఇన్ని దెబ్బలు తిని కూడా నా వెనక ఉన్న అర్జునుడికి నేను జయమిప్పిస్తానని సారథ్యం చేశాడు. ఇది ఆయన సౌలభ్యం కృష్ణావతారంలో. పోనీ అక్కడ వరకు ఊరుకుంటే గొప్పతనం లేదు. ఆ అవతారంలోనే ఉండి కేవలం తనని నమ్ముకున్నటువంటి భక్తుల్ని రక్షించడం కాదు, తనని నమ్ముకున్నటువంటి నోరు లేని పశువుల్ని రక్షించాడు. గోవిందుడిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. కృష్ణుడిగా పట్టాభిషేకము లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే ఆయన యదువంశంలో అవతరించాడు కనుక రాజ్యాధికారం లేదు కృష్ణుడికి. అందుకని పట్టాభిషేకం చేసుకోలేదు. కానీ కృష్ణావతారమునకు పట్టాభిషేకం గోవిందుడిగా పట్టాభిషేకం. గోవిందుడిగా పట్టాభిషేకం ఎవరు చేశారో తెలుసా అంటే ఇంద్రుడు చేశాడు. ఇంద్రుడు ఎవరితో చేశారో తెలుసా? కామధేనువుతో కలిసి చేశాడు. కామధేనువుతో కలిసి ఎందుకు చేశాడు?
తన దగ్గర బతుకుతున్న బిడ్డడు తానిచ్చిన అధికారంతో వర్షం కురిపించేటటువంటి ఇంద్రుడికి అహంకారం వచ్చింది. మంగళాశాసనపరైః పదాచార్యపురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.